ఫ్రెండ్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనే దాని మీద ఈరోజు క్లియర్ కట్ ఐడియా ఇస్తాను. చాలా మంది లాస్ట్ ఇయర్ జరిగిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఆ కట్ ఆఫ్స్ బేస్ చేసుకొని ఈ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుందని ఒక ప్రిడిక్షన్ ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. కట్ ఆఫ్ ఏ విధంగా ప్రిడిక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా అనలైజ్ చేసుకోవాలి అనేది ఒక అనాలిసిస్ మీకు ఇస్తాను. సో దాన్ని బేస్ చేసుకొని మీరు కట్ ఆఫ్ అనేది జిల్లా వారీగా ఉంటుంది. ఎందుకంటే ఈ రిక్రూట్మెంట్ జిల్లా వారీగా జరుగుతుంది కాబట్టి. కట్ ఆఫ్ అనేది ఎలా నిర్ణయం చేస్తారంటే ఆ పోస్టులు ఒక కాంపిటీషన్. లాస్ట్ ఇయర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం అనంతపురం డిస్ట్రిక్ట్ లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ తీసుకున్నాం. అనంతపురం డిస్ట్రిక్ట్ లో టోటల్ పోస్టులు లాస్ట్ ఇయర్ 53 పోస్టులు ఉన్నాయి. సో ఈ ఇయర్ అవే పోస్టులు 11. సో ఎన్ని తగ్గాయి? ఆల్మోస్ట్ 1/5 పోస్టులు అనేవి తగ్గిపోయాయి. ఈ ఇయర్ ఓసీ అనేవి 18 పోస్టులు లాస్ట్ ఇయర్ ఉంటే ఈ ఇయర్ 3 పోస్టులు మాత్రమే అనంతపురం డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఓసీ కట్ ఆఫ్ వచ్చేసరికి 63 మార్క్స్ వరకు లాస్ట్ 18 పోస్టు ఓసీకి వచ్చింది. ఈ ఇయర్ 63 మార్కులకే 3 పోస్టులు వస్తుందంటే రాదు. ఎందుకంటే ఈ ఇయర్ వేకెన్సీ చాలా తక్కువ, కాంపిటీషన్ పెరిగింది, నెంబర్ ఆఫ్ పోస్టులు తగ్గాయి. సో ఆటోమేటిక్ కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. లాస్ట్ చాలా మంది తక్కువ మంది అప్లై చేశారు, కట్ ఆఫ్ అనేది తక్కువ రేంజ్ లో ఉంది. ఈ ఇయర్ చాలా మంది అప్లై చేశారు, సీరియస్ ప్రిపేర్ అయ్యి రాశారు, కట్ ఆఫ్ కూడా ఆటోమేటిక్ గా పెరిగి ఉంటుంది. దాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది మనం ఏ రేంజ్ లో ఉన్నామని. నిన్న కామెంట్ సెక్షన్ లో పెట్టిన కామెంట్స్ అన్ని కూడా చూశాను. అందులో కొంతమంది ఫేక్ కామెంట్స్ పెట్టారు, అండ్ అదే విధంగా కొంతమంది హై మార్క్స్ పెట్టారు. అవన్నీ నిజం కాదు. మార్క్స్ అనేవి ఇప్పుడు కూడా మనకి ఎగ్జామ్ రిలీజ్ అయిన టైంకి నోటిఫికేషన్ రిజల్ట్ వచ్చే టైంకి పీడిఎఫ్ ఏవైతే ఉంటాయో అవే ఫైనల్. సో వాటిని బేస్ చేసుకోండి. కింద పెట్టిన మార్క్స్ చూసి మీరు భయపడద్దు. అండ్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఏ పోస్ట్ కన్నా కూడా ఎక్కువ మంది కాంపిటేటర్స్ ఉంటారు, కానీ టాప్ 10% మాత్రమే సీరియస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఈ 10% లో 1% ఎవరైతే సీరియస్ గా ఉంటారో వాళ్ళు మాత్రమే పోస్టులు వస్తాయి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కట్ ఆఫ్ అనాలిసిస్ అనేది నేను కింద ప్రతి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్, ఈ ఇయర్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ పెడతాను. మీరు డౌన్లోడ్ చేసుకొని లాస్ట్ ఇయర్ మన జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ ఇయర్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని తగ్గాయి, కట్ ఆఫ్ ఎంత ఉంది, రిజల్ట్ కూడా మీకు పీడిఎఫ్ పెడతాను. లింక్ లో చెక్ చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది. అన్ని మాటలు అన్ని వీడియోస్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. మీ యొక్క నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి రెడీగా ఉండండి. చాలా నోటిఫికేషన్ రాబోతున్నాయి. డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ కట్ ఆఫ్. నేను ఇక్కడతో ఇంకా కట్ ఆఫ్ వీడియోస్ చేయను. ఎందుకంటే ఈ వీడియో స్టార్ట్ చేసిన ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే అన్ఎంప్లాయిడ్ కి, హౌస్ వైఫ్ కి, జాబ్ చేస్తూ ఇంకా హైయర్ పోస్ట్ కు వెళ్ళే వాళ్ళకి హెల్ప్ చేద్దామని. కట్ ఆఫ్ వీడియోస్ అయితే నేను చాలా చేయొచ్చు. 6 పోస్టులకి 13 జిల్లాలకి 6 × 13 60 పోస్టుల దాకా 60 వీడియోస్ చేయొచ్చు. నేను ఒక ఫేక్ ప్రిడిక్షన్ ఇస్తూ మిమ్మల్ని మొదలు పెట్టచ్చు. సో ఇక్కడతో ఇది బ్రేక్ చేసి కట్ ఆఫ్ అనేది ఈ విధంగా మీరు చూసుకోండి. లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్, ఈ ఇయర్ నోటిఫికేషన్, లాస్ట్ ఇయర్ పోస్ట్, ఈ ఇయర్ పోస్టులు, కట్ ఆఫ్ కూడా లాస్ట్ ఇయర్ పెడతాను నేను ఏ పోస్ట్ కి జాబ్ వచ్చిందని. సో మీరు కంపేర్ చేసుకొని చూసుకోండి, దాని మీకు ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ వీడియో అనేది ఏ టాపిక్ మీద చేయాలో మీరు చెప్తే నేను దాన్ని బట్టి టాపిక్ చేస్తాను. సో నెక్స్ట్ టాపిక్ మేబీ మన సబ్జెక్ట్ మీద వెళ్ళిపోతాను నేను. 1 year స్ట్రాటజీ ఫర్ గ్రూప్ 1, ఏ విధంగా గ్రూప్ 1 మనం ప్రిపేర్ అవ్వాలి, హౌస్ వైఫ్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్, దీని వీడియో చేస్తాను. సో